విజయదశమి రోజున జమ్మి చెట్టు పూజ ఎందుకు చేయాలి? శమీ వృక్ష పూజ అంతరార్థం పరమార్థం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న శమీ వృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి నమస్కరించి, మా ఆయుధాలు శత్రువులకు పాములు భూతాల వలె, మిత్రులకు పుష్పమాలల వలె, తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితాదేవిని ప్రార్థించారు. అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకొని బయలుదేరిన రోజు విజయదశమి. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి విజయదశమి నాడు శమీ వృక్షాన్ని దర్శించి పూజిస్తారు. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజిత దేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము అశ్వయుజ శుక్ల పాడ్యమి నాటి నుంచి 10వ రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి విజయదశమి నాడు అందరూ శమీ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీ వృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించాలి. శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్నవాళ్ళు పెద్దల చేతులలో జమ్మి ఆకును బంగారం అని చెప్పి పెట్టి వారి దీవెనలు అందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మీదేవికి ప్రతీక. మీరు కూడా ఈరోజు సాయంత్రం శమీ పూజ చేసి అపరాజిత దేవి అనుగ్రహాన్ని పొందండి. శమీ శమయతే పాపం శమీ నాశయతే రిభూన్ శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదం అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని లేదా శమీ వృక్ష ప్రార్థనా స్తోత్రం శమీ వృక్షం వద్ద పఠించాలి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని శమీం కమలాపత్రాక్షీం శమీం కంటకధారిణీం అరోహతు శమీం లక్ష్మీం రుణమాయుష్యవర్ధనీం నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే త్వత్తః పత్రం ప్రతిక్షామి సదా మే విజయీ భవ ధర్మాత్మా సత్యసందక్ష రామో దాశరిధర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వచ్చరైనం జహిరావణీం అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం దుస్యప్నహారిణీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం. శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపజేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనువును కలిగి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది. శమీ వృక్ష ప్రార్థనకు సాధనాపర విశిష్టత. పంచపాండవులు అనగా శరీరంలో ఉండే 5 జ్ఞానేంద్రియాలు తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీ వృక్షం మీద పెట్టాలి. శమీ అనగా శాంతింపచేసేది లేదా నిగ్రహింపచేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికైనా బుద్ధి ప్రేరణతోనే జరగాలి. కావున శమి అనగా బుద్ధి.
అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. బుద్ధికి నిజమైన ఆయుధాలు ఆలోచనలు. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి భూతాల వలె భయపెడతాయి. కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్ష్మలక్ష్మి అని చెప్పుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో శమి అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే. కావున అమ్మ బుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి. విజయదశమిని దశహర అని అన్నాము. అనగా 10 పాపాలు తొలగించేది. 10 ఇంద్రియాలతో చేసే 10 పాపాలను తొలగించేది అని అర్థం. ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే. కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ, అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన శమీ వృక్షాన్ని అనగా జమ్మి చెట్టును దుష్ట ఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి. శమీ వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం. అందరికీ మంచి బుద్ధి కలిగి తద్వారా లోక కళ్యాణం జరగాలని శమీ పూజ అంతరార్థం. సర్వే జన సుఖినో భవంతు.